వెల్కమ్ టు 9 వైబ్స్. ఏపీ రాజకీయాల్లో ఆవిడ ఒక సంచలనం. తన తండ్రి చావు తర్వాత పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వని ఆవిడ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నారట. ఇంతకీ ఆవిడ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ సునీత రాజకీయ ప్రకటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై తన నిర్ణయం ప్రకటించనున్నారు. ముఖ్యంగా కడప రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైన పరిణామం. ఈ నెల 15న వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వివేకానందరెడ్డి వర్ధంతికి సంబంధించి పులివెందుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో వేదికను కడపకు మార్చారు. కొద్ది రోజుల క్రిందట ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తనకు ఏపీ ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. దీంతో ఆమెకు పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ సీటు కూడా ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆ జిల్లా నుండి పోటీ చేయబోతున్నట్లు సునీత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆమె పులివెందుల నుంచి బరిలోకి దిగుతారా, కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా అన్నది ఈ నెల 15న క్లారిటీ రానుంది. అయితే సునీత నేరుగా బరిలోకి దిగుతారా, లేకుంటే ఆమె తల్లి సౌభాగ్యవతమ్మను పోటీలో పెడతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని మాత్రం అనుచరులు చెబుతున్నారు. ఒకవేళ సునీత ఆసక్తి చూపితే తెలుగుదేశం పార్టీకి వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వారి వెనుక చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ వైపు మొగ్గు చూపితే ఆ ప్రచారానికి బలం ఇచ్చినట్లు అవుతుంది. మరోవైపు షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీలో ఛాన్స్ ఉంది. అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఎంతన్నది అనుమానం. అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు పొందే అవకాశం ఉంది. అందుకే ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. వారి నుంచి ఎటువంటి ప్రకటన వచ్చినా వైసీపీకి కలవరపాటు తప్పదు. ఒకవేళ సునీత కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితే మాత్రం కడప రాజకీయ సమీకరణలలో మార్పులు శరవేగంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.